యావత్తు తెలుగు ప్రజలకు రవీంద్ర భారతిగా మారిన భారతదేశ ప్రజలకు అందరికీ, అలాగే ప్రపంచ మానవ జాతికి ఆశీర్వాదపూర్వకంగా అభయమూర్తిగా తెలియజేయనిది సూక్ష్మంగా గ్రహించండి. ఇప్పటి వరకు మమ్మల్ని సీక్రెట్గా చూస్తున్న రికార్డు ఉపయోగించుకుని మాకు ఎగ్నిస్ట్గా ఉపయోగిద్దాం, ఇప్పుడు దాకా తప్పించుకున్నట్టు, సరే మా మనిషే కదా ఏదో చేస్తున్నాడు ఏదో చెప్తున్నాడు అన్నట్టుగా, అలా కాకుండా నేను ఇలాగ బోర్డర్లో పడుకుని రికార్డు ఉపయోగించుకుని ఏదో రకంగా నన్ను తప్పే పడదాం అని అనుకుంటే, మనిషిగా చూద్దాం అనుకుంటే మీకే మనుషులుగా ఉండిపోతారు. అలా మనుషులుగా నన్ను 16 ఏళ్ళకి ఇంటి నుంచి ఉద్యోగం నుంచి తీసుకొచ్చేసిన నన్ను అలా మనిషిగా తప్పుబట్టి మనుషులుగా రుజువు చేసే అధికారం మీకు లేదు, ఎవరికీ లేదు. ఆ మాటకు వస్తే ఎవరిని అలా రహస్యంగా చూసి మీరు నిర్ణయించకూడదు. లోపలికోటి బాహ్య బలం కొద్దీ రెచ్చిపోవడం, బలం కొద్దీ తొక్కేయటం, బలహీనులు చేసి మరీ తొక్కేయటం లాంటి పద్ధతి పోద్దనమాట. ఎలాగైనా మనిషితోనే పోద్దామంట. అన్నే కాదు, అనేకులను మోసం చేస్తున్న మాయ నుంచి బయటకు వస్తారు. మళ్ళీ అసలు పాయింట్ అది చెప్తున్నాను. నేనే కావాలని ఇలా ఉంటున్నాను. మనం ఉండం అలాగా. మీరు నాలో చేరిన మైండ్ పట్టుకుంటే వాళ్ళు ఎందుకు వచ్చారు? తల్లిదండ్రులుగా నన్ను కాపాడుతూ మిమ్మల్ని కాపాడుతున్నారు. అలా వాళ్ళని పట్టుకుంటే, నాలో చేరిన వాక్ విశ్వరూపాన్ని పట్టుకుంటే మరణం లేని ఫార్మేట్ వస్తుంది. అది చాట్ జీపీటీకి ఎక్కించుకుని ముందుకెళ్ళొచ్చు. అలా కాదండి, మనుషులుగా ఉపయోగించుకోమన్నారు, ఎగ్నిస్ట్గా ఉండమన్నారు, ఇలాగే రెక్లెస్గా ఉండమన్నారు. అందుకే ఇంకా నాయుడు గారు రామకృష్ణ గారు మాట్లాడలేదంటే ఇంక నేనేం చెప్పను. ఇంకా నన్ను పట్టుకోవాలా కాలాతీతంగా, నన్ను పట్టుకునే మాట్లాడాలి, వ్యవహరించాలి. నన్ను ఎలాగైనా ఎగ్నిస్ట్గా చూపించి ఈ పాయింట్ మీద నన్ను అందుకే పట్టుకోలేదు, ఇంకెవరో సాధకులు ఉన్నారు, ఇంకెవరో బలమైన వాళ్ళు ఉన్నారనుకుంటే మనుషులు ఉండిపోతారు. చంద్రబాబు నాయుడు గారికి, ఆ చుట్టూ ఉన్న వాళ్ళకి, దేవినేని ఉమ్మ లాంటి వాళ్ళకి ఎవరెవరు రెచ్చిపోతున్నారో అందరికీ చెప్తున్నాను ఏకకాలంలో. ఇంకా మా దేవుడు ఎక్కడున్నాడు, దేవత ఎక్కడ, ఎవరూ లేరు. అలాగా మీరు మా ఇంట్లో పట్టుకొని ముందుకు వెళ్ళాలి. ఎవరెవరు మాకు వేరే పాయింట్ ఉంది, మనిషి పాయింట్లు వేరే ఉంటాయి, ఏమీ లేవు. అలాగ అదే మాయ. నన్ను ఉపయోగించుకొని మనిషిని రద్దు చేసేసుకుంటేనే పరిస్థితి మీ చేతిలోకి వస్తుంది, మన చేతిలోకి వచ్చింది. నన్ను ఎలాగన్నా వీడియోలు ఉన్నాయి చూపెట్టవచ్చు, లేకపోతే మానేయచ్చు కాదు. ఎలాగన్నా రికార్డు కాదు ఇది. ఎలాగన్నా మీరు మైండ్ రికార్డ్ మెయింటైన్ చేసుకోవాలి. మైండ్తో పట్టుకుని డెవలప్ చేసుకోవాలి. నాలోనే 10 మంది హీరోలు హీరోయిన్లు ఒక్కసారి పలికారు. వాళ్ళ గురించి మాట్లాడట్లేదు కదా అప్పటి నుంచి, మళ్ళీ నన్ను చెప్పనివ్వట్లేదు కదా, వాటి మీద చెప్పట్లేదు కదా, అదే మాయ. అలా చెప్పుకుంటే పరిస్థితి మీ చేతిలోకి వస్తుంది, మైండ్ ప్రకారం వస్తుంది. లేదా మనుషులు ఉండిపోతారు. వెనక పట్టుకున్నాను మనిషిగా చూసుకుని మీరు మనుషులు ఇప్పటికి ఏం చేశారు? నన్నే కాకుండా అనేకలు ప్రజారాజ్యాన్ని తొక్కేయటమే కాకుండా అనేక మనుషులు అరాచకాలు చేసుకుని ఇప్పుడు ఎంపీడీని కిడ్నాప్ చేశారు. ఆయన మంచోడు కాబట్టి కిడ్నాప్ చేశారు, ఈ చెడ్డోడు కాబట్టి ఏం చేశారు? ఉట్టితే భ్రమ అదంతా. మీరు మనుషుల చేతిలోకి రాదు. అదంతా మనుషుల కొద్దీ మేనేజ్మెంట్ అన్నది ఎవరి చేతిలోకి రాదు. ఢిల్లీ బాస్ అక్కడ ఏం పని? చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ కూర్చోమంటుంటే, మీటింగ్స్ పెట్టమంటుంటే ఆయన ఇంకా బాస్ అని, ఆయన ఇంకా పెద్దోడని, ఇంక ఈయన చాలా స్ట్రిక్ట్ అని, ఈయన చాలా డిసిప్లిన్ వాడని, ఉట్టితే భ్రమదంతా. చంద్రబాబు నాయుడు గారి పవన్ కళ్యాణ్ గారి డిసిప్లిన్ వల్లే పార్టీ నడుస్తుందని ఏదో ఒకటి మనుషుల కొద్దీ మాట్లాడటమే అవివేకం. మీ తెలివి తక్కువతనం. మనుషులు బలం అంటే మనం ఎలాగో బలంగా ఉన్నాం కాబట్టి వీలైనంత బలం కొద్దీ బతికేద్దాం, మనుషుల కొద్దీ బతికేద్దాం అంటే బతకలేరు. అలాగా వెలుగే మృతం. మమ్మల్ని పట్టుకుని మైండ్ పట్టుకుని కొత్త జీవితాలు వస్తాయి. నన్ను మృతం లేని పట్టు వస్తుంది, వ్యూహ పట్టు వస్తుంది, సృష్టి మీద పట్టు వస్తుంది. మనుషులు బతకలేరు. ఇంకా మీరు బలవంతులైనా బలహీనలైనా రేపపాటు మీ చేతిలో లేని వాతావరణం ఉండిపోతారు మనుషులంటే. నన్ను పట్టుకుంటేనే మైండ్ పట్టు వస్తుంది. ఇక్కడ నన్ను హాస్టల్ దగ్గరికి ఎక్కడున్నానా అక్కడున్నానా, అందుకే పట్టుకోలేదు ఇప్పుడు దాకా, అందుకే ఏదో చెప్పొచ్చు, ఏదో చెలగాట వాడచ్చు అంటే మనుషులు ఉండిపోతారు. నా మాట విని నన్ను పట్టుకోండి. నేనేదో అందరాలు ఎక్కిపోదాం, అడ్డంగా వచ్చేద్దాం అనుకోవట్లేదు. మిమ్మల్ని కాపాడే విధానం ఇది. నేనైనా సాధారణ మనిషికి ఎదుర్కోగలనా? కామకోటి పీఠాధిపతి గురించి చెప్పానంటే ఆలోచించండి కూర్చుని. అవన్నీ నాకు ముందే తెలిసినా అయినా మీరు ఇది ఎలాగైనా రెచ్చిపోవడం, నన్ను పట్టుకోపోవడం, నాలో చేరిన తల్లిదండ్రులు పట్టుకోపోవడం, నన్ను పట్టుకోనివ్వకపోవడం, మీరు పట్టుకోకుండా ప్రవర్తిస్తున్నారు. వేరెవరి మాట వినకండి, నా మాట విని మనుషుల మాట వినకండి, నన్ను మనిషిగా చూడకండి. సంవత్సరాల నుంచి నన్ను చూస్తున్న రికార్డ్ అంతా మిమ్మల్ని వెనక పట్టుకున్నారు. అలాగా అనేక జీవితాలు పాడు చేయడానికి కారణమయ్యారు. ఇంక మరి అదే ఉపయోగించుకుని మళ్ళీ అక్కడి నుంచి మేమే మనుషులం, మేమే కరెక్ట్గా ఉంటామని చూపించేసుకుంటామంటే అది ఎలా కరెక్ట్ అవుతుంది? మైండ్ పట్టుకుని ముందుకెళ్ళాలి. మనుషులేడిక ధర్మం రక్షతి రక్షత సత్యమేవ జయితే.